ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఏఐసీసీ సభ్యులు రామానంద్ అన్నారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పైన విపక్షాలు ఆరోపణలు సరికాదని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశంపై కేంద్రం ఏ ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులో సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఫిరాయింపులపై జీవన్ రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని, ఆయనకు మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఆప్ బలోపేతానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రియాంక ఖక్కర్ తెలిపారు. కొందరు స్వార్థపరులు ఏబీసీ వర్గీకరణ కొట్టివేతకు కుట్రలు పన్నుతున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ ఆరోపించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మాల సంఘాల పేరిట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు జరుపుతున్నట్లు వివరించారు. తెలంగాణ శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ నగర్ లో కుమ్మర్ల రాజకీయ చైతన్య సదస్సు నిర్వహించారు. కుమ్మర్లు ఐక్యమత్యంగా ఉండి ఆర్థికంగా అభివృద్ధి చెంది రాజకీయంగా చైతన్యం కావాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. మల్కాజ్గిరి దీన్ దయాళ్ నగర్ లో ఇంటి బయట పార్కింగ్ చేసిన కారును అతివేగంతో వచ్చిన మరో కారు ఢీకొట్టి బోల్తా కొట్టింది. ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం ఘనంగా సాగింది. రథసప్తమి సందర్భంగా సప్తవాహన సేవలు నిర్వహించారు. గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. మెదక్ జిల్లా బహిరందిబ్బలో అరుదైన వనజీవి రాబందు ప్రత్యక్షమైంది. ఎన్నో ఏళ్లుగా సంచారం లేని రాబందు జీపీఎస్ ట్రాకర్తో స్థానికులు ఆందోళనకు గురికాగా ప్రజలకి ఎలాంటి ఆందోళన వద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. సిద్దిపేట జిల్లా సింగరాయ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. సింగరాయి వాగులో స్నేహితులతో కలిసి స్నానం చేస్తూ యువకుడు శివసాయి లోతైన ప్రదేశంలో మునిగిపోయాడు. చుట్టుపక్కల ఉన్నవారు గమనించి బయటకు తీసే లోపే మృతి చెందాడు. హైదరాబాద్ చంపాపేట గ్రీన్ పార్క్ కాలనీ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన హిట్ అండ్ రన్ కేసులో తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న సునీల్ ని వెనుక నుంచి వచ్చిన కియా కారు ఢీకొని 50 నుంచి 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది.